అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై తన అక్కస్సును వెళ్లగక్కాడు. ఈసారి ఆయన పరోక్షంగా యాపిల్ ఐఫోన్ ఉద్దేశించి కామెంట్ చేశాడు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు ఉద్దేశించి కూడా అమెరికాలో ఐఫోన్ విక్రయించుకోవాలంటే అమెరికాలోనే తయారు చేయాల్సిందే, ఇండియాలో కానీ మరో ప్రాంతంలో తయారు చేసుకుని అమెరికా మార్కెట్లో విక్రయిస్తానంటే మాత్రం కుదరదు, 25% పన్ను చెల్లించాల్సిందే అని శుక్రవారం నాడు హెచ్చరించాడు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ఇంకా ఏమన్నారో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇండియాకు వచ్చే వ్యాపారాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ చైనా నుంచి తమ ప్లాంట్ ను ఇండియాకు తరలించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి కారణం చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ ఏకంగా 145% పన్ను విధించడం ఒక కారణమైతే, రెండోది చైనాలో కూడా కనీస వేతనాలు భారీగా పెరిగాయి. చైనా జీడీపీ పెరగడంతో అక్కడ కూడా కనీస వేతనాలు పెరిగాయి. ఒక్కో కార్మికుడికి సుమారు $1,100 వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో యాపిల్ వేతనాలు తక్కువగా ఉండే వియత్నాంకు, ఇండియాకు తమ ప్లాంట్ను మార్చుకోవాలనుకుంది. పనులు కూడా మొదలుపెట్టింది. ఇంతలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల కాలంలో ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం నాడు తన సోషల్ మీడియా ట్రూత్లో యాపిల్ ఐఫోన్ ఇండియాలో కానీ ఇతర ఏ ప్రాంతంలో ప్లాంట్ పెట్టడానికి వీల్లేదు, అమెరికాలో ప్లాంట్ పెట్టాల్సిందే, ఒకవేళ తన మాట బేఖాతరు చేస్తే విదేశాల నుంచి వచ్చే యాపిల్ ఫోన్లపై 25% టారిఫ్ విధిస్తామని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఓవల్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం ఒక యాపిల్ కు మాత్రం వర్తించదు అని, అన్ని ఫోన్లకు వర్తిస్తుంది. ఇతర దేశాల్లో ఫోన్లు తయారు చేసుకుని అమెరికాలో అమ్ముకుందామంటే ఇక కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం యాపిల్కే కాదు, శాంసంగ్ తో పాటు ఇతర కంపెనీలకు కూడా వర్తిస్తుందన్నారు. లేదంటే తాను అమెరికా ప్రజలకు అన్యాయం చేసినట్లవుతుందన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా గత వారం ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్కు వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అసలు విషయానికొస్తే కుక్ తన ఫోన్లను ఇండియాలో కొత్త ప్లాంట్లు నిర్మించి అక్కడ తయారు చేసి అమెరికాలో విక్రయిస్తానడం ఏమిటని నిలదీశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి యాపిల్ తమ ప్రోడక్ట్లను వివిధ దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తి కూడా ప్రారంభించారు. ఈ నెల ప్రారంభంలో టిమ్ కుక్ కంపెనీ ఫలితాల సందర్భంగా ఇన్వెస్టర్లు కాల్లో మాట్లాడుతూ అమెరికాలో విక్రయించే ఐఫోన్లు ఇక్కడి నుంచి దాదాపు అన్ని ఇండియాలోనే ఉత్పత్తి చేసినవే ఉంటాయి, ఇండియాలో ఉత్పత్తి చేసే ఫోన్లను అమెరికాలోనే విక్రయిస్తానని చెప్పారు. ఇండియా ఆయన సొంత దేశంలాగా మాట్లాడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. కాగా కుక్ యాపిల్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల కాల్లో మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో $900 మిలియన్ వరకు టారిఫ్ల భారం మోయాల్సి వస్తోందని చెప్పారు. దాని ప్రభావం ఫలితాలపై పడుతుందన్నారు. అయితే గత నెలలో ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకంపై పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీంతో యాపిల్తో పాటు ఇతర టెక్ కంపెనీలు బాగానే లాభపడ్డాయి. ఇక యాపిల్తో పోల్చుకుంటే శాంసంగ్ విషయానికొస్తే చైనా స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్పై ఆధారపడదు. అదీ కాకుండా కొరియాకు చెందిన ఈ కంపెనీ 2019లో చైనాలో తన ఫ్యాక్టరీని మూసివేసింది. దేశీయ మార్కెట్లో తన పోటీ కంపెనీలతో పోటీ పడలేక మార్కెట్ వాటాను కోల్పోవడంతో చైనాలో ప్లాంట్ను మూసివేసింది. అయితే దక్షిణ కొరియాలో తమ ప్లాంట్ను యథావిధిగా కొనసాగిస్తోంది. అయితే శాంసంగ్ విషయానికొస్తే దక్షిణ కొరియా, వియత్నాం, ఇండియా, బ్రెజిల్లో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 145% నుంచి 30% కుదించింది. ఇక ప్రపంచంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై యూనివర్సల్ టారిఫ్ 10%గా కొనసాగిస్తున్నారు. అమెరికాలో ఎంటర్ అయ్యే ఐఫోన్లలో 90% చైనాలో అసెంబ్లీ అయినవే వచ్చేవి. అయితే గత వారం ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్కు వెళ్లినప్పుడు ఖతార్లో కుక్ ట్రంప్ను కలిశారు. అప్పుడు ఇండియాలో ఐఫోన్ ప్లాంట్ పెట్టి అక్కడే యాపిల్ ఫోన్లను తయారు చేయిస్తున్నానని చెప్పాడు. దీనికి ట్రంప్ ఘాటుగా స్పందించారు. టిమ్ కుక్తో తనకు చిన్న సమస్య ఉంది. కుక్, నిన్ను ఫ్రెండ్గా చాలా చూసుకుంటున్నాను. నువ్వేమో అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడులు పెడతానన్నావు, ఇప్పుడేమో ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెడుతున్నావు. ఇండియాలో నువ్వు ప్లాంట్ పెట్టడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పాడు.
అటు తర్వాత కుక్ ట్రంప్ను గత మంగళవారం నాడు వైట్ హౌస్లో కలిసినట్లు CNN తెలిపింది. అయితే వివరాలు మాత్రం తెలియరాలేదు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెట్ శుక్రవారం ఉదయం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాపిల్ ప్లాంట్ను ఇండియా నుంచి అమెరికాకు రప్పించాలని ట్రంప్ చూస్తున్నారని, అయితే యాపిల్కు అసలు సమస్య ఇండియాలో, చైనాలో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో మిలియన్ల కొద్దీ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చింది. ఇక అమెరికా విషయానికొస్తే ఇక్కడ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు లేరు. అదీ కాకుండా అమెరికాతో పోల్చుకుంటే ఇండియా, చైనాలో వేతనాలు తక్కువ. ఇదే విషయాన్ని స్టీవ్ జాబ్స్, యాపిల్ మాజీ CEO అక్టోబర్ 2010లో ఒక మీటింగ్లో మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా దృష్టికి తీసుకువచ్చారు. అమెరికాలో విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల యాపిల్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తన ఫ్యాక్టరీకి సుమారు 30,000 మంది నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు కావాలని గతంలో చెప్పాడు. అమెరికాలో ఆ స్థాయిలో ఇంజనీర్లు లేరని జాబ్స్ ఒబామా చెప్పారు. అమెరికాలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు లభిస్తే తాను ప్లాంట్ ఇక్కడే పెట్టేవాడినని స్టీవ్ జాబ్స్ ఒబామాకు గట్టిగానే జవాబిచ్చాడు. ఒకవేళ ఐఫోన్ ప్రస్తుతం $1,000 విక్రయిస్తే అదే అమెరికాలో ఉత్పత్తి చేసి విక్రయిస్తే $3,500 విక్రయించాల్సి వస్తుంది. ఇండియా నుంచి, చైనా నుంచి, వియత్నాం నుంచి ప్లాంట్ అమెరికాకు తరలించాలంటే వచ్చే 3 సంవత్సరాలకు గాను $30 బిలియన్ వ్యయం అవుతుంది. అప్పుడు కూడా 10% కంటే ఎక్కువ ఉత్పత్తి చేయలేమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా నుంచి కానీ, వియత్నాం నుంచి కానీ యాపిల్ తన ప్లాంట్ను అమెరికాకు తరలించే అవకాశాలు లేవు. భారీ ఖర్చుతో కూడుకున్న పని. అయితే కుక్ ట్రంప్ను అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చి ఉండవచ్చు. ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి కుక్ చెప్పినా గ్రౌండ్ రియాలిటీలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ టైపు లాంటి వాడు. కుక్ వివరించి చెప్పినా వినే రకం కానే కాదు. మరి ట్రంప్ చేతిలో యాపిల్ ఏమవుతుందో వేచి చూడాల్సిందే.